హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విధి విశ్వరుష్. ఈ వీడియో ద్వారా మనము శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారిని బజరంగ బలి అని ఎందుకు పిలిచారు, ఒకానొకప్పుడు సీతమ్మ తల్లి తన నుదుటున సింధూరం ధరించేటప్పుడు ఆంజనేయుడు గ్రహించాడు. అప్పుడు ఆంజనేయుడు సీతమ్మ తల్లికి ఇలా అడిగాడు, అమ్మ, మీరు ఎల్లప్పుడూ ప్రతినిత్యం ఎందుకు మీ నుదుటిన సింధూరం ధరిస్తారు? ఆ ప్రశ్నకు బదులుగా సీతమ్మ తల్లి ఇలా అన్నది, నా భర్త యొక్క ఆయువు ఆరోగ్యము మంచిగా ఉండాలని నేను రోజు ఇలా సింధూరం ధరిస్తానని చెప్పింది. ఆ మాటను గ్రహించిన ఆంజనేయుడు తన శరీరం మొత్తం సింధూరం ధరించి సీతమ్మ తల్లి దగ్గర వచ్చి నిల్చున్నాడు. అప్పుడు సీతమ్మ తల్లి, ఏంటి హనుమ, నువ్వు ఈ శరీరం అంతా ఇలా సింధూరం ధరించావని అడిగింది. అప్పుడు ఆంజనేయుడు ఇలా బదిలిచ్చాడు, అమ్మ, చిటికెడంత సింధూరము నుదుటిన ధరించినప్పుడు శ్రీరామచంద్రుని ఆయువు పెరిగితే నేను నా భగవంతుడైన శ్రీరామునికి దీర్ఘాయుషు ఉండాలని ఇలా నా శరీరం అంతా సింధూరం ధరించాను. ఆ మాటలో విన్న సీతమ్మ తల్లి సంతోషించి ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్ర ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళింది. శరీరం అంతా సింధూరంతో ఉన్న ఆంజనేయుని శ్రీరామచంద్రుడు చూసి తన దగ్గరికి పిలిచాడు, హనుమ, నువ్వు ఇలా నీ శరీరం అంతా సింధూరం ధరించడానికి కారణం ఏమిటి అని. అప్పుడు సీతాదేవి ఆంజనేయుని మధ్య జరిగిన సంభాషణను శ్రీరామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు వివరించాడు. ఆ మాటలు విన్న శ్రీరామచంద్రుడు మిక్కిలి సంతోషించి తన పట్ల ఆంజనేయునికి ఉన్న భక్తి శ్రద్ధను గ్రహించి తాను మిక్కిలి సంతోషంతో ప్రజలందరి ముందు శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామిని ఇలా అన్నారు, హనుమ, నా పట్ల ఉన్న నీ భక్తి శ్రద్ధలను నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నుంచి నిన్ను ప్రజలు బజరంగ బలి అనే పేరుతో పిలుస్తారు. బజరంగ్ అంటే సింధూరం ధరించిన శరీరం గలవాడు కాబట్టి బజరంగ బలి అనే పేరు శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామికి ఇచ్చాడు. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విధి విశ్వరుష్. థ్యాంక్ యూ.